హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నెలాఖరు వస్తుందంటే పెన్షన్ల కోసం ఎంతోమంది ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు కదండి. అలాంటి వాళ్ళకి ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. అసలు ఆ గుడ్ న్యూస్ ఏంటి, బ్యాడ్ న్యూస్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అటువంటి వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ వరకు చేరడం అయితే జరుగుతుంది. అలాగే ఈ వీడియోను అయితే ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూస్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకోబోతుంది. ఈ విధంగా కొత్త పింఛన్లకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తూనే ఎలాంటి అర్హతలు లేని బోగస్ పింఛన్లను కూడా ఏరివేసేందుకు సర్కార్ వారైతే కృషి చేస్తున్నారు. అయితే ఎలాంటి అర్హతలు లేకపోయినా కొందరు అక్రమంగా ప్రభుత్వ సాయాన్ని అయితే పొందుతున్నారనే విషయం ఇటీవల అయితే ప్రభుత్వం దృష్టికి అయితే రావడం జరిగింది. దీంతో బోగస్ పెన్షన్లను కట్ చేసేందుకు ప్రభుత్వం వారైతే ఎంతో కృషి చేస్తున్నారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా నేతన్న, దివ్యాంగులు, ఒంటరి మహిళల పెన్షన్లలో అనర్హులైన వారికి స్థానికంగా ఉండే నేతల రికమెండేషన్లతో ప్రభుత్వం సాయం నేటికి అందుతుందని గుర్తించినారు మన ఏపీ ప్రభుత్వం. అదేవిధంగా కొందరికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా సంబంధం లేని కారణాలు చెప్పి వారి దరఖాస్తులను పక్కన పెట్టినట్లుగా కూడా మన ఏపీ ప్రభుత్వం దృష్టికి అయితే రావడం జరిగింది. దీంతో ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాను అయితే బేస్ చేసుకొని ప్రస్తుతం లబ్ధిదారుల్లో ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే అర్హత లేని వాళ్ళు ఉంటారో అటువంటి వారిని గుర్తించే పనిలో అధికారులైతే నిమగ్నమయ్యారనే చెప్పవచ్చు. ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళల్లో అనర్హులు గుర్తింపు కోసం ప్రత్యేక విధానాన్ని అయితే రూపొందించారు మన ఏపీ ప్రభుత్వం. ఇక కొత్త పెన్షన్లకు విధి విధానాలు కూడా రూపకల్పనపై 5 మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలనే ఇటీవల సీఎం చంద్రబాబు గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. ఇలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.